పోలవరం మండలం ఎదుర్లంగ గ్రామంలో జీఎంసీ బాలయోగి 24వ వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. పోలీసు స్టేషన్ను సమీపంలోని బాలయోగి నిలవెత్తు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలయోగి సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత స్థాయికి ఎదిగి లోక్సభ స్పీకర్గా సేవలు అందించడం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. బాలయోగి పార్లమెంటరీ విధానాల్లో నిష్పక్షపాత ధోరణిని పాటించి సభ గౌరవాన్ని కాపాడిన నాయకుడిగా చరిత్రలో నిలిచారని ఆయన తెలిపారు. ఆయన సేవలను స్మరించుకుని ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. లోక్సభ స్పీకర్గా ఆ స్థానానికి వన్ని తెచ్చిన మహానేత జీఎంసీ బాలయోగి గారి 24వ వర్ధంతిని ఆయన స్వగ్రామమైన ఎదుర్లంక పాతింజల్ గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి పెద్దలు గౌరవనీయులు చిట్టా రామచంద్రరావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు పుత్రి సాయి గారు, వివేకానంద గారు, ఇంకా ఇతర పెద్దలు జమ్మి గారు కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీబాబు గారు, ఇతర నాయకులందరూ కూడా ఈరోజు నియోజకవర్గానికి సంబంధించిన నాగేశ్వర గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా బాలయోగి గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ మేమందరం, ఎందుకంటే చెల్లి వివేకానంద గారిని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. పాపం ఆయన బాధ్యత తీసుకుని ప్రతిదీ జయంతిని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఈ ప్రాంతానికి చేసిన సేవల్ని ఎప్పుడు మరవలేను మేమందరం కూడా. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జ్ అవ్వచ్చు, ఏటుగట్లు అవ్వచ్చు, మంచినీరు సౌకర్యాలు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, మత్స్యకార గ్రామాల కనెక్టివిటీ అవ్వచ్చు, ఎన్నో నేషనల్ హైవేస్ కానీ ఇలాగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయన వారసుడిగా వచ్చిన మా హరీష్ బాలయోగి గారు కూడా ఎంపీగా ఆయన కూడా ఆయన నాన్నగారు అడుగుజాడలో నడుస్తూ ఈ ప్రాంతానికి ఏదైతే ఆయన చిరకాల వాంఛిందో రైల్వే లైన్ కోనసీమ మీదుగా తీసుకెళ్లాలని కోరికను నెరవేర్చడానికి హరీష్ బాలయోగి గారు చేసిన కృషిని కూడా సందర్భంగా మేమందరం కూడా ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అభివృద్ధి సంక్షేమం పెద్ద ఎత్తున చేస్తూ ఈ ప్రాంతానికి కూడా కేంద్రం గతంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అయింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం రావడం, ఎంపీగా హరీష్ బాలయోగి గారు నెగ్గడం, చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యతతో సుమారు 200 కోట్ల రూపాయలు కూడా ఇప్పుడు రిలీజ్ చేయడానికి అంగీకరించింది. ఏదైతే హరీష్ బాలయోగి గారి కృషిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో తొందరలోనే మన ప్రాంతానికి రైల్వే లైన్ కూడా పూర్తవుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా ఈరోజు బుచ్చిబాబు గారు, డాక్టర్ సుబ్బరాజు గారు ఈ నియోజకవర్గానికి బాలయోగి గారు వారసులుగా ఆయన మిగిల్చిన అభివృద్ధిని, మిగిలిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా కలిసి పనిచేస్తూ ఆయన పేరు ప్రఖ్యాతలు ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేసి సెలవు తీసుకుంటాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.